బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న మహాధనాలను మద్దతు తెలియజేయడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వచ్చారు. ఆయనతో సార్ ఎలా చూడాలంటే ముస్లింలను టార్గెట్ చేసి బీజేపీ ఈ రోజు అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. లాస్ట్ ఇయర్ చూసాం సిఏఏ తీసుకొచ్చింది, ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తుంది. ముస్లింలు ఎంత ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు మేము కాపాడతామని చెప్తున్నా. ఎందుకు యాక్ట్ చేయలేకపోతున్నారు, లేదా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా ఎన్డీఏలో చేరడం వల్ల బీజేపీ వాళ్ళకి అక్కడ వంత పడుతూ ఉన్నారు. మన రాష్ట్రం వచ్చేలోగా ఇక్కడ వచ్చిన తర్వాత మేము మైనార్టీలు మేము కూడా అనుకూలమని వారు చెప్తా ఉన్నారు తప్ప మైనార్టీ ప్రజల్లో విశ్వాసం రావడం లేదు. కాబట్టి ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సాక్షాత్తు పార్లమెంట్లో ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే అమెండ్మెంట్స్ వచ్చాయో వాటి విషయంలో మిగతా సెక్యులర్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎలాంటి వైఖరి తీసుకుంటా ఉన్నారు అలాంటి వైఖరి తీసుకోవాలి. ఆ రకంగా మైనార్టీలు విశ్వాసాన్ని పాదుకొల్పాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళకి వేరే అజెండా ఏం లేదు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి ఎంతసేపు ఉన్న ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయాలి, మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను రెచ్చగొట్టాలి, తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ కూడా హిందూ దేవాలయాల కమిటీల్లో కానీ అక్కడ పనిచేసే ప్రాంతాల్లో అన్ని మతస్థులు ఉండకూడదంటూ ఒక డిమాండ్ తీసుకొచ్చారు. స్వయాన ఉప ముఖ్యమంత్రి ఆ మాట కూడా మాట్లాడారు. కానీ వక్ఫ్ మీద ఒక్క మాట కూడా ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేని పరిస్థితి. ఆయన కాషాయం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన పేరుకు జనసేన పట్టుకున్నాడు, అజెండా బీజేపీ అజెండా మోస్తా అన్నాడు. ఆయన ఎన్నికల ముందు అది చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇవాళ ఆయనకు సొంత అజెండా కాదు, వాళ్ళ పార్టీ అజెండా కాదు, జనసేన అజెండా కాదు, వాళ్ళ ఫ్యామిలీ అజెండా కాదు, ఫక్త్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా సంఘ్ పరివార్ అజెండా తీసుకొని ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకోసం ఇవాళ పవన్ కళ్యాణ్ కనీసం ఇఫ్తార్ విందుకు కూడా ఎవరు ఆహ్వానించడంలే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన స్థాయి ఏంటో. కాబట్టి ఏమంటే ఆయన స్పష్టత ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ని డ్రామాలు అక్కర్లే. పోరాటంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ముస్లింలు ఇప్పటికే చెప్పారు తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీనిపైన మేము చేస్తాం. ఈరోజు మేము అన్ని చోట్ల కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర సెక్యులర్ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. సెక్యులరిజం రావాలి, సెక్యులరిజం ఉంటేనే ఇవాళ దేశంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండగలము. ఆ రకంగా ముందుకు తీసుకుపోయేంతవరకు మేము కృషి చేస్తాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు ఉందో దానికి వ్యతిరేకంగా ముస్లింలు చేసే పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఐగా మద్దతు ఉంటుందని చెప్తున్నారు. మరొక పక్క టీడీపీ జనసేన కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నాయి. ఇది రాష్ట్రానికి కొంత నష్టం చేకూర్చుతుంది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా కూడా సిపిఐ పోరాటంలో ఉంటుందంటే చెప్పి రామకృష్ణ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.